నేర్పలేని విద్య జీవితం నేర్పిస్తుంది. గురువు నేర్పలేని పాఠాలు ఆకలి నేర్పిస్తుంది. ఆకలి జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలియచేస్తుంది. కానీ ఈ భూమికి మనని పరిచయం చేసిన మన తల్లి మన జీవితంలో మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో అన్నీ చెప్పే పెంచుతుంది. అయినా సరే తల్లిని, గురువుని, విద్యని అన్నిటినీ మరిపించే ఒక వస్తువు మన జీవితంలోకి వచ్చేసింది, సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేని మనిషి లేనే లేడు. సెల్ ఫోన్కి మనం బానిసలం అయిపోయాం. భూమి మీద ఏమున్నా ఏం లేకపోయినా, ఏం తిన్నా తినకపోయినా, ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు, మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే, దాంట్లో నెట్ ఉండాల్సిందే. అప్పుడు మనం ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నాం. పక్కన ఏం జరిగినా సరే అసలు సంబంధం లేనట్టు బ్రతికేస్తున్నాం. నిన్న నేను ఒక ఛానల్లో న్యూస్లో చూశాను, ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయింది, తను సీట్లో చిక్కుకున్నాడు, దాన్ని బయటకు రావడానికి కొంత సమయం పడుతుందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా సరే తను అడుగుతున్నాడు, నా ఫోన్ ఎక్కడా, నా ఫోన్ ఎక్కడా అని. అసలు తనకి ఏం గాయాలయ్యాయో చూసుకోలేదు, బయటకు వచ్చాక ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అసలు తన నడవగలడో లేడో కూడా చూసుకోలేదు. కానీ తనకి ఫోన్ కావాలంట. ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ ఇవ్వండి అంటున్నాడు. ఆ క్షణంలో తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మర్చిపోయి ఫోన్ మట్టుకి చూడాలి, నాకు ఏ ఫోన్ వచ్చిందో ఏంటో, నా ఫోన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎంత బానిసత్వపు బ్రతుకైపోయింది మనం ఈ ఫోన్ కోసం. భలే విచిత్రమైన